ప్రతి అమ్మాయి మనసులో ఎవరికీ చెప్పలేని కొన్ని మాటలు దాగుంటాయి. అవి అడిగితే తెలిసేవి కావు. వాళ్ళ మౌనాన్ని ప్రేమిస్తే మాత్రమే వినిపించేవి. బయట ప్రపంచానికి ఆమె జీవితం చాలా అందంగా కనిపించవచ్చు. అన్నీ ఉన్నాయి కదా, ఇంకేం కావాలి అని లోకం అనుకుంటుంది. కానీ తనకంటూ కొన్ని కలలు, తనకంటూ కొన్ని ఇష్టాలు, తనకి నచ్చినట్టు బతికే ఆ చిన్న స్వేచ్ఛ, ఇవేమీ లగ్జరీలు కావు. ఒక మనిషిగా తన కనీస అవసరాలు. ఆమె లోపల ఒక అనంతమైన ప్రపంచం ఉంది. తనని కేవలం ఒక బాధ్యతలా చూడకండి, గౌరవం ఇచ్చే ఒక వ్యక్తిగా చూడండి. ఒక్కటి గుర్తుంచుకోండి, పంజరం బంగారానిదైనా సరే అది స్వేచ్ఛనివ్వలేదు. ఆమెకు కావలసింది కేవలం రక్షణ ఇచ్చే నీడ కాదు, తన రెక్కలు విప్పుకుని ఎగిరే ఆకాశం. అందరి ముందు నవ్వుతూ కనిపిస్తున్నావంటే నీలో ఏ బాధ లేదని కాదు, నీ బాధను భరించే ధైర్యం నీకుందని అర్థం. కానీ ప్రతిరోజు నేను బాగున్నాను అని అబద్ధం చెప్పడం చాలా అలసటగా ఉంటుంది కదా. పోనీ మనసు విప్పి ఎవరికైనా చెప్దామంటే నీ వెనుకున్న బాధ్యతలు గుర్తొస్తాయి. నీ కన్నీళ్లు చూసి నీ ఫ్యామిలీ ఎక్కడ కంగారు పడుతుందో అని ఆ బాధను లోపలే దాచుకుని మళ్ళీ ఒక చిరునవ్వును అలవాటు చేసుకుంటావు. అందరి గురించి ఆలోచించే నువ్వు ఒక్కోసారి నీకంటూ ఒక తోడుంటే బాగుండు అని అనుకోవటంలో తప్పేమీ లేదు. అది స్వార్థం కాదు, నీ మనసు కోరుకునే చిన్న ఓదార్పు మాత్రమే. బాధ్యతల్ని మోసే భుజాలకి కన్నీళ్లు తుడుచుకునే తీరిక ఉండదు. కానీ ఆ మౌనంలోనే నీ అసలైన బలం ఉంది. నీ చిరునవ్వు ఒక అబద్ధం కావచ్చు, కానీ నీ బాధ్యత ఒక గొప్ప త్యాగం. ఒక అమ్మాయి మాట్లాడడం మానేసిందనంటే అది ఈగో కాదు, వార్నింగ్ సైన్. ఆమె బయటికి కామ్గా కనిపిస్తుంది, కానీ లోపల మాటలు గుంపులుగా చిక్కుకుపోయి ఉంటాయి. ఏడవాలనిపించినప్పుడు కూడా ఆమె నవ్వడం నేర్చుకుంది. ఎందుకంటే తన పెయిన్ చెప్తే ఓవర్గా ఫీల్ అవుతున్నావు అని డిస్మిస్ చేశారు. తన డ్రీమ్స్ గురించి మాట్లాడితే ఇది నీకు సెట్ కాదు అని తేల్చేశారు. కొన్నిసార్లు తన వాయిస్కి వాల్యూ లేకపోతే మాట్లాడకుండా ఉండటం ఈజీ అయిపోతుంది. ఆమె సైలెన్స్ వీక్నెస్ కాదు, అది ఎన్నిసార్లు హర్ట్ అయిందో ఎవిడెన్స్. ప్రతి సరే వెనక నాకు కూడా చెప్పాలనిపించింది అనే బాధ ఉంటుంది. ప్రతి ఫేక్ స్మైల్ వెనక ఇది నా లైఫ్ కాదు అనే ఫీలింగ్ ఉంటుంది. ఆమె సొసైటీకి చూపించలేని పెయిన్ని తనలోనే సైలెంట్గా మోస్తుంది. ఒకరోజు ఆమె పూర్తిగా సైలెంట్ అవుతుంది. ఈసారి ఎక్స్ప్లెయిన్ చేయడానికి కాదు, తనను తాను కోల్పోకుండా ఉండటానికి. ఆ రోజు నుంచి ఆమె మారదు. ఆమె నిజంగా మొదటిసారి తన కోసం బ్రతకటం స్టార్ట్ చేస్తుంది.